ఇక నెక్స్ట్ సరే నిన్న ఈ రాజకీయ క్రీడలో భాగంగా వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, వీళ్ళకి టికెట్లు ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ వార్తలు వస్తుంటాయి అనుకోండి. మూడో లిస్టు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారని చెప్పి సాక్షిలో ఎప్పట్లాగే ప్రజాభిప్రాయం సామాజిక న్యాయం అని చెప్పి వాళ్ళు వార్త వేసుకొని ఒక 6 లోక్సభ స్థానాలకి 15 అసెంబ్లీ స్థానాలకి క్యాండిడేట్లను పెట్టారు. ఇటు నుంచి ఇటు మార్చారండి. అందులో ఏదో సామాజిక న్యాయం చేశాను అంటాడు ఆయన. గెలుపు కోసం చేశాడు ఆయన, కానీ సామాజిక న్యాయం అని చెప్పి ఏదో పెద్దది వేసుకున్నారు. అయితే ఇందులో ఉన్న విశేషం ఏంటంటే సామాజిక న్యాయం అంటే ఏంటండి, ఎస్సీ సీట్లు ఎస్టీ సీట్లు ఆల్రెడీ రిజర్వ్డ్ కాబట్టి ఈయన కొత్తగా చేసేటువంటి సామాజిక న్యాయం ఏమీ లేదు అందులో. ఇక మిగిలింది ఏమిటాయా అంటే బీసీలు. ఈయన ఏం చేస్తాడంటే అగ్రవర్ణాలు అంటే మొత్తం తన వర్గానికి ఇచ్చుకుంటే మొత్తం అగ్రవర్ణాలకి ఇచ్చినట్టు ఆ సీట్లు, అగ్రవర్ణాల కోటాలు వేసేస్తాడు దాన్ని తన ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చుకొని. మిగతా బీసీలకు కొన్ని సీట్లు ఇచ్చి నేను బీసీలకు చాలా పెద్ద న్యాయం చేస్తున్నాను అని చెప్తాడు. ఇప్పుడు వేరే పేపర్లో వచ్చిన వార్త ప్రకారం, ఇది ఈనాడు అనుకుంటా, కాపులు బీసీలను కొట్టి అని చెప్పి వేశారు. ఏమిటయ్యా అంటే రాయదుర్గంలో ఆ బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన పేరులో రెడ్డి ఉన్నది కానీ ఆయన బీసీ అండి. ఆయన్ని ఈ మధ్య ఏదో తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన తప్పించి మెట్టు గోవిందరెడ్డికి ఇచ్చాడు టికెట్. దర్శిలో అంతే, ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం దర్శిలో వేణుగోపాల్ అని ఉన్నాడు, ఆయన బీసీ, ఆయన పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చాడు. ఇక పెనమలూరులో కూడా ఈ కొలుసు పార్థసారథికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు. ఇక ఇష్టమైన వాళ్ళకి మాత్రం భారీగా ఇస్తాడు. బొత్స సత్యనారాయణకి ఆయన కుటుంబానికి 3 సీట్లు ఇచ్చాటండి. ఆయన భార్య ఝాన్సీ ఇప్పుడు విశాఖ లోక్సభ నుంచి పోటీ చేయబోతోందని చెప్తున్నారు. ఆయనకి మేనల్లుడు ఎవరో ఉన్నాడు శ్రీనని, అతనేమో విజయనగరం ఎంపీగా అట. బొత్స గారు ఎట్లాగో పోటీ చేస్తారు. అట్లనే కారుమూరి కుమారుడికి ఏలూరు లోక్సభ టికెట్ ఇస్తున్నారట. సో ఇక కేసీఆర్కి కూడా ఎంపీ టికెట్ ఖరారు చేశారట విజయవాడ నుంచి. మరి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నానంటాడు ఈయనేమో. మరి ఒకటే కుటుంబానికి 2-3 టికెట్లు ఇస్తాడు. ఆదిమూలపు సురేష్ వాళ్ళ తమ్ముడు కూడా ఒక టికెట్ ఇస్తున్నారట ఎక్కడి నుంచో. సో ఆ కుటుంబానికి 2 టికెట్లు. తనకు అనుకూలంగా గెలవడానికి వీలుగా టికెట్లు ఇచ్చుకుంటున్నాడు ఆయన. దానికి మళ్ళీ ఈ రంగు పొలవడం ఎందుకు, సామాజిక న్యాయం అని దానికోసం చాలా ప్రయత్నిస్తారు. ఈ మొత్తం టికెట్లు ఇవ్వడంలో ఒక ప్రత్యేకత ఒకటి ఉందండి. అదేంటంటే చిత్తూరు టికెట్. ఈ చిత్తూరు వైసీపీ అభ్యర్థి ఎవరయ్యా అంటే విజయానందరెడ్డి. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే. వాళ్ళు కనీసం ఒక్క స్మగ్లర్ కన్నా, ఎర్రచందనం స్మగ్లర్ కన్నా ఒక టికెట్ ఇవ్వాలండి. ఇస్తారు ఖచ్చితంగా. వాళ్ళకి అంత సంబంధ బాంధవ్యాలు ఉంటాయి వాళ్ళతోటి. ఇప్పుడు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అంటే ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి. ఎవరి విజయానందరెడ్డి? మెట్టపల్లి చిన్నపరెడ్డి విజయానందరెడ్డి ఈయన పేరు. ఈయన పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్. కారు డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించాడంటండి. తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ తోటి అనతి కాలంలోనే పైకొచ్చి చాలా భారీ ఎత్తున డబ్బులు సంపాదించి చాలామంది ఎమ్మెల్యేలకి ఈయనే పెట్టుబడి పెడతాడట ఎన్నికల్లో. ఇప్పుడు ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. గమ్మత్ ఏమిటంటే ఈయన గతంలో ఒకసారి అరెస్ట్ కూడా అయ్యాడండి ఎర్రచందనం స్మగ్లింగ్లో. 2014లో పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళితే తప్పించుకొని 20 రోజుల పాటు మరి ఆయన ఎక్కడెక్కడో తిరిగాట, విమానాల్లోనే తిరిగాట దొరకకుండా. చివరికి ఆయన పట్టుకుని అరెస్ట్ చేశారట, కటకటాలకు వెళ్ళారట. కొన్నాళ్ళేమో పీలేరు సబ్ జైల్లో, మరి కొన్నాళ్ళు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో గడిపారట. అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు. దాని గురించి మాట్లాడరు, దాని గురించి మెన్షన్ కూడా చేయరు అసలు. అది వాళ్ళ ప్రత్యేకత. ఇక సాక్షిలో ఒక వార్త వచ్చిందండి. ఈ బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి ఆ చర్చలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. దాని మీద ఎంతవరకు ఒక క్లారిటీ రాలేదు. సాక్షిలో వార్త ఏమిటంటే రాష్ట్రంలో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం, అంటే బీజేపీ ఒంటరిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని. అయితే ఈ వార్తలో వాళ్ళ పైచ్యం ఉంటుంది కదా, ఆ పైచ్యం అంతా రాశారు. అదేమిటంటే కేంద్ర నాయకత్వం మేము ఒంటరిగా వెళదామని చెప్పి అంటుందట బీజేపీ ఆంధ్రప్రదేశ్లో. కానీ స్థానిక నాయకత్వం అంటే పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఏపీ బీజేపీ వారు మాత్రం పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. తెలుగుదేశంతో ఆవిడకి అనుబంధం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ పొత్తు కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు రాశారు. ఇందులో వాస్తవం ఏంటంటే పురంధేశ్వరికి, ఆవిడ ఫ్యామిలీకి, దగ్గుబాటి వెంకటేశ్వర గారికి, ఇటు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి పడదు. పురంధేశ్వరి గారు ఎన్నడూ తెలుగుదేశం పార్టీలో లేరు. ఆవిడ రాజకీయాల్లోకి రావడమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కౌంటర్గానే ఆవిడని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా పెట్టారు. ఈ విషయాలన్నీ వాస్తవాలు. అయితే మన వైసీపీ వాళ్ళు ఏంటంటే తిమ్మిని బొమ్మని చేయగల సమర్థులు కదా దేన్నైనా. సో జనంలోకి ఈ మెసేజ్ ఒకటి పంపించాలి ఎప్పుడు. ఎందుకంటే పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత ఈ మధ్య కొంచెం క్రిటిసిజం ఎక్కువైంది వైసీపీ మీద. అందువల్ల ఆవిడ చంద్రబాబు నాయుడు ఒకటే,
బావగారు ఇట్లాంటివేవో రాశాడు విజయసాయి రెడ్డి. తన యొక్క చీప్ లాంగ్వేజ్లో కొంత ఈ మధ్యకాలంలో ట్వీట్లు కూడా చేశాడండి. సో ఆ ప్రొజెక్షన్ చేయాలని, ఆ రకంగా ఫ్రేమ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పురంధేశ్వరి గారికి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ పొత్తుకి ఈవిడ ప్రయత్నిస్తోంది అనేది అది పచ్చాబద్ధం. నిజం చెప్పాలంటే ఈ మధ్య జరిగినటువంటి సమావేశంలో ఎక్కువ మంది బీజేపీ నాయకులు ఎవరైతే లోక్సభకి ఈసారి ఏపీ నుంచి పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకి పొత్తు ఉంటే మంచిది, ఆ పొత్తు ఎట్లాగో జనసేన తెలుగుదేశంతో పొత్తు ఉన్నది కాబట్టి మనం కూడా పొత్తు పెట్టుకుందామని చెప్పి ఎక్కువ మంది సీనియర్ నాయకులు అభిప్రాయపడిన మాట వాస్తవం అండి. కాబట్టి దీన్ని ఏదో పురంధేశ్వరి గారికి ఎట్రిబ్యూట్ చేయాలని చెప్పి వీళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా పచ్చి అబద్ధం. సో వీళ్ళు ఏమంటారంటే రాష్ట్రంలో ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల బయోడేటా సేకరణ మొదలుపెట్టింది. జాతీయ పార్టీ నేతల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ హడావుడిగా అభ్యర్థుల వివరాల సేకరణ ప్రారంభించింది. అది వీళ్ళు చెప్పేది. అయితే ఈవిడేమో పురంధేశ్వరి గారు జాతీయ నాయకత్వ నిర్ణయాన్ని తొక్కిపెట్టారన్న ఆరోపణలు పార్టీలో వినిపిస్తున్నాయట. వీళ్ళకి వినిపించని సాక్షి వాళ్ళకి, వాళ్ళు విన్నారు. సో పురంధేశ్వరి 6 నెలల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీడీపీతో పొత్తుకు అనుకూలంగా ఉండే నేతలదే హవా అయిందని, వారే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేలా కార్యక్రమాలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా వీళ్ళ పైచ్యం అనుకోండి. సో విషయం ఏంటంటే సాక్షి వాళ్ళకి పొత్తు పెట్టుకోకుండా ఉంటే బాగుండు అనేది ఉన్నదండి మనసులో. అందుకోసం చెప్పి వాళ్ళ యొక్క ఆలోచనని వార్తల రూపంలో, కథనాల రూపంలో ఈ విధంగా వేస్తూ ఉంటారు.